హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ వీడియోలో అయితే నేను పక్కింటి ఆవిడ కాడ ఒక వస్తువు చూసి నైట్ చూశాను. పొద్దున్నే వెళ్ళేసి షాపింగ్ చేసి అది కొనేసానండి. అదేంటో చూపిస్తాను. ఇప్పుడైతే పొద్దున్నే టీ పెట్టేద్దామని చెప్పి పాలు పొయ్యి మీద పెట్టానండి. ఇంకంతే ఇరిగిపోయాయి. ఇరిగిపోవడం అంటే పూర్తిగా విరిగితే మనం పన్నీర్ చేసుకోవచ్చు. ఇవేంటంటే కొంచెం తొలకలుగా ఇరిగిపోయాయి. ఇంకా దీంతో ఏం చేయలేము. పాలు మనకి బాగా విరిగాయి అనుకోండి, మూట కట్టి పెట్టేస్తే గట్టిగా ఏదైనా బరువు పెడితే మనకి పన్నీర్ లాగా వచ్చేస్తుంది. ఇది కొద్దిగా విరిగిందండి, చూడండి కింద పాలులాగా అలాగే ఉంది. ఇంకా దీన్ని అయితే వడకట్టేసి అలాగే కొంచెం నీళ్ళుగానే ఉంది. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎప్పుడన్నా చపాతీల్లోకి పైన చల్లుకునేదానికి బాగుంటుందని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను వడకట్టేసి దాన్ని. ఇంకా నెక్స్ట్ చపాతీలోకి అయితే మిక్స్డ్ వెజిటబుల్ తోటి అయితే కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ఇడ్లీకి దోశకి దేనికి వేయలేదండి. ఈ మధ్య అంతా పెళ్లి పనుల్లో తిరిగి ఉన్నామా, ఇంకా దేనికి వేయలేదు. ఇంకా పొద్దున్నే చపాతీ అయితే చేసి వెజిటేబుల్స్ కూడా కొంచెమే ఉన్నాయి, అన్నీ కలిపి కర్రీ అయితే చేస్తున్నాను. క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవరు ఇవి ఉంటే ఒక్కొక్కటి ఉన్నాయి. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి అన్నీ వేసేసి కుక్కర్లో వేసేసి ఒక 2 విజిల్స్ పెట్టాను, కొద్దిగా నీళ్లు వేసేసి. దాంతోపాటు మీల్ మేకర్ కూడా కొంచెం నీళ్ళలో వేసి పెట్టాను. దాంతోపాటు మనం మీల్ మేకర్ వేసామంటే మెత్తగా ఉడికిపోతాయి అవి, అందుకని పక్కన ఉంచుతాను. ఈలోపు చపాతీలు అయితే కొంచెం చేసేస్తున్నాను. పొద్దున్నే 7 గంటకల్లా వంట టిఫిను అన్నీ అయిపోవాలంటే కొద్దిగా లేట్ అవుతుంది కదా, అందుకని అయితే ఫాస్ట్గా అవ్వాలని చెప్పి ఈరోజు ఈ పని పెట్టుకున్నాను. ఇదండి వెజిటేబుల్స్ 2 విజిల్స్ పెట్టామంటే మనకి మెత్తగా ఉడికిపోకుండా ఇలా కొంచెం మనకి వెజిటేబుల్స్ కనిపించేటట్టు ఉడుకుతాయి. 3 విజిల్స్ పెట్టామనుకోండి మెత్తగా అయిపోతాయండి, పప్పుగా. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొంచెం అంతా సాంబార్ పొడి వేసేసి గెంటెతోటి ఇలా కలిపేసుకున్నామంటే మనకి ముక్కలు కూడా నలగకుండా ఉంటాయి. ముందుగా నీళ్ళల్లో కానీ ఇలాగా నానబెట్టేసుకున్నాం అనుకోండి, గట్టిగా ప్రెస్ చేసి వాటర్ అంతా తీసేసి వేసుకొని కలుపుకొని ఉడికించుకున్నాం అనుకోండి, దీంట్లో ఉండే కర్రీ అంతా దీనికి పట్టేస్తుంది, ఉప్పు కారం అన్నీ. అప్పుడు తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదైతే అచ్చం మీల్ మేకర్తో కూడా చేసుకోవచ్చండి. టమాటో పేస్ట్ చేసి పెట్టుకొని మీల్ మేకర్ కూడా మనం కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టి పెట్టేసుకొని ఆ టమాటో పేస్ట్ కొద్దిగా ఉడికిన తర్వాత మీల్ మేకర్ దాంట్లో వేసుకొని బాగా ఉడికించుకున్నాం అనుకోండి 5 to 10 minutes, ఈ మసాలా అంతా మీల్ మేకర్కి పట్టేస్తుంది. అది కూడా చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం నేను పులుసు పొడి అని ఇంతకుముందు చెప్పాను కూరల్లో కూడా వేసుకుంటానని. అంటే శనగపప్పు, ధనియాలు, కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి మిక్సీకి పట్టి పెట్టుకుంటాను. ఆ పొడే కర్రీలో అన్నిట్లోకి వేసేస్తాను. ఒక కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు మగ్గించుకుంటే చాలు, మనకి చపాతీలో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఏదైనా వస్తువు కొనాలంటే నేను పోనండి బయటికి, మా ఆయనకి చెప్తాను, సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొని వస్తాడు ఏం కావాలన్నా. మనకి బయటికి అసలు ఆ కూరగాయలు కొనే అలవాటు కూడా లేదు. అన్నీ కూడా ఏమైపోయినాయో ఫోన్ చేసి చెప్పడమో లేకపోతే రాసియడమో చేస్తే సాయంత్రం షాప్ కాడి నుంచి వచ్చేటప్పుడు, మధ్యాహ్నము అన్నానికి వచ్చేటప్పుడు తీసుకొని వస్తారు. కానీ ఇప్పుడు నాకు కావాల్సిందిగా తెచ్చుకోవాలంటే నేనే వెళ్ళాలి. అడిగితే తెచ్చిస్తాడు కానీ కాకపోతే మళ్ళీ సండే వచ్చేదాకా గమ్ముకుంటాడు. సండే వస్తేనే తీసుకొస్తాడు. అందుకని నేనైతే టిఫిన్ చేసి పెట్టేసి దీంతోపాటు పప్పు కూడా ఉడకపెట్టేసి పక్కన పెట్టేసి, పాప ఇంట్లోనే ఉంది కదా, నేను ఇద్దరం కలిసి బయటకు వెళ్ళాము. ఇంకా అబ్బాయి ఒక్కడే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు కానీ అమ్మాయి అయితే ఇంట్లోనే ఉంది. ఇద్దరం కలిసి కొన్ని వస్తువులు ఇంట్లో కూడా ప్రొవిజన్స్, అదే కూరగాయలు ఇవి తీసుకొని వచ్చాను. మనం ఒక వస్తువు కొనడానికి పోయి 4 వస్తువులు కొంటామండి. కాకపోతే ఏంటంటే బయట రేట్లకి ఇక్కడ రేట్లకి కొన్ని అయితే తక్కువ ఉంటాయి, కొన్ని అయితే ఎక్కువ ఉంటాయి. మనకి బయట రేట్లు తెలిస్తేనే ఈడపోతే కొనుక్కోగలము. అన్ని ఆఫర్లు ఉన్నాయి కదా అని చెప్పి తెచ్చుకున్నామంటే మాత్రం కూరగాయలు ఇవి రేటు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇలాంటివి అయితే మాత్రం కొంచెం ఆఫర్లలో ఉన్నాయి. కుక్కర్లు, చిన్న గ్లాసులు, ప్లేట్లు ఇలాంటివి చాలా బాగున్నాయి. చూస్తే మాత్రం అన్నీ కొనాలనిపిస్తుంది కానీ మన బడ్జెట్ సరిపోదు కదా. దేనికోసం వచ్చాము అదే కొనుక్కొని వెళ్ళిపోయాను. కాకపోతే కూరగాయలు, పిల్లలకి బిస్కెట్లు ఇలాంటివి కూడా తీసుకొని వచ్చాను. కానీ నేనేం తెచ్చుకోవాలని పోయానో దానికోసం అయితే మొత్తం తిరిగామండి. అక్కడ ఉండే వాళ్ళని అడిగితే కూడా లేవు, అయిపోయినాయని చెప్పారు. తీరా చూస్తే ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకున్నప్పుడు కనిపించింది అది. వాళ్ళు అడిగితేనేమో అయిపోయింది అన్నారు కానీ అయిపోయినాయి అన్నారు. కాకపోతే రిటర్న్ ఇంకా దిగుతున్నాము అనగా మెట్ల పక్కనే ఉన్నాయి అవి, చూసుకోలేదు మేము. అవి కూరగాయలు, స్వీట్ కార్న్, క్యాబేజీ, క్యాలీఫ్లవరు,
క్యాప్సికమ్ ఇలాంటివన్నీ తీసుకొని వచ్చేసాను. కాకపోతే వేస్ట్ అయితే ఏం కొనలేదండి. నాకైతే కూరగాయల రేట్లు కూడా తెలియదండి. అన్నీ ఫోన్ చేసి ఇవి ఎంత రేటు ఉన్నాయి, ఇవి ఎంత రేటు ఉన్నాయని మా ఆయన్ని అడిగి రేట్లు కనుక్కొని కొన్నాను. అందుకనే చెప్తానండి, ఎప్పుడన్నా నేను పోయి తెచ్చుకుంటాను ఏమన్నా కూరగాయలు సామాను అంటే, ఎందుకులే నేను తెచ్చిస్తాలే సాయంత్రం పూట ఉదయం పూట అని చెప్పి తెచ్చిస్తాడు. నాకైతే ఏమి రేట్లు తెలియదు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పప్పు ఉడకబెట్టి పెట్టేసిపోయాను. తర్వాత అయితే ఇంకా దాంట్లోకి అయితే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. మీరు వెజిటేరియన్స్ కదా, ఆమ్లెట్ తింటారా అని మాత్రం అడగండి. కరోనా టైం నుంచి అలవాటైపోయింది. అంటే ఎప్పుడు చేయను, వారానికో 10 రోజులకో ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను. ఇంకా అదే కాకుండా పిల్లలకి డైలీ ఒకటి 2 ఎగ్స్ పెట్టమని చెప్పారు, అంటే బలంగా ఉండటానికి. వాళ్ళకి ఏంటంటే ఎగ్స్ ఉడకబెట్టిస్తే తినరు కాబట్టి ఇట్లా అందరికీ ఆమ్లెట్ లాగా వేసేస్తాను. పప్పు చేసిన రోజు ఆమ్లెట్ వేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది కదా, అలా అయితే చేసేస్తాను. ఇంతకీ నేనేం కొన్నానో చెప్పలేదు కదా, చాపర్ అండి, వెజిటేబుల్ చాపర్ ఉంటుంది కదా, అది తెచ్చుకున్నాను. అంటే మామూలు మనం కూరగాయలు కట్ చేసుకునేది కాదు, ఆనియన్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా సన్నగా చాప్ చేసుకునేది ఉంటుంది కదా, అదైతే అంటే మిద్ది మీద బట్టలు ఆరేద్దామని పైకి వెళ్ళాను. పైనింటి అమ్మాయి తెచ్చుకుందంట, అంటే ఆ రోజే తెచ్చుకుంది. చూశాను బాగుంది. 380 ఏమో పడింది. కాకపోతే మనకి ఆఫర్లో 270కి వచ్చిందండి. అదైతే బాగుంది అనిపించింది, పెద్దది. అదైతే తెచ్చుకున్నాను, నాకు బాగా నచ్చింది. ఇంకా పిల్లలకి ఏదన్నా దేంట్లోకన్నా బ్రెడ్ ఆమ్లెట్ ఇలాంటివి చేయించినప్పుడు వెజిటేబుల్స్ని సన్నగా కట్ చేసుకోవాలి కదా, మనము కట్టర్తో కట్ చేసామనుకోండి దాంతో అంత సన్నగా రావు. ఇది చాపర్ అయితే మనకి బాగా సన్నగా వచ్చేస్తాయి కదా, అందుకని అయితే తెచ్చుకున్నాను. ఇంకా దాంతోపాటు స్వీట్ కార్న్ ఇవి కూడా తెచ్చాను. సాయంత్రం అయితే మసాలా స్వీట్ కార్న్ అయితే చేశానండి. కార్న్ అన్నీ ఒలిచి ఒక్కొక్కసారి ఏంటంటే కంకుల్ని అలాగే ఉడకపెట్టేస్తాను కొద్దిగా ఉప్పు వేసి, ఒక్కొక్కసారి ఆవిరి మీద ఉడికిస్తాను, ఒక్కోసారి ఒక్కోలా చేస్తానండి. ఈసారి అయితే ఇలా కార్న్ ఒలిచేసి మసాలా స్వీట్ కార్న్ అయితే చేశాను. మనకి బండి మీద దొరుకుతాయి కదా స్వీట్ కార్న్, సేమ్ అలాగే ఉంటాయండి. ఇలాగని చేసుకుంటే ఏం లేదు, కార్న్ ఉడికించుకోవాలి, కొద్దిగా వాటర్ వేసైనా ఉడికించుకోవచ్చు, లేదంటే ఆవిరి మీద అయినా ఉడికించుకోవచ్చు. ఎక్కువగా ఆవిరి మీద ఉడికించుకుంటే మనకి గింజలు అనేవి తియ్యగా ఉంటాయండి. ఇలా నీళ్ళలో వేసామనుకోండి, కొద్దిగా ఉప్పు వేసి ఉడికిస్తాం కాబట్టి ఆ స్వీట్ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఎక్కువగా ఆవిరి మీదే ఉడికిస్తాను, ఒక్కొక్కసారి మాత్రమే ఇలా నీళ్ళలో ఉడికిస్తాను. దీంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా గరం మసాలా, కొంచెం అంతా నిమ్మరసము ఉంటే బటర్ కూడా వేస్తాను. వేసేసి మిక్స్ చేసేసి పైన కొద్దిగా కొత్తిమీర లేదంటే పుదీనా సన్నగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, మనకి బయట అమ్ముతారు కదా సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. కాకపోతే మనకు వాళ్ళు ఏంటంటే చిన్ని కప్పు లాంటి దాంట్లో వేస్తారు, ఒక 2 సార్లు తినే వరకు అది సరిపోదు మనకి. ఇలా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఎక్కువ చేసుకోవచ్చు, తిన్నట్టు కూడా ఉంటుంది, మనకి ఎక్కువ కాస్ట్ పడకుండా ఉంటుందండి. ఆడ చిన్ని కప్పులు వేస్తారు కానీ రేటు మాత్రం అదిరిపోద్ది. కొన్ని ఐటమ్స్ మనకి రిలయన్స్లో వీటిల్లో కొద్దిగా తక్కువ ఉంటాయండి కాస్ట్ అయితే. ఎక్కువగా ఏంటంటే స్వీట్ కార్ను, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి క్యాప్సికము ఇలాంటివి కొంచెం బయట మార్కెట్లో కంటే కొద్దిగా రేటు తక్కువ వస్తాయి. ఇదైతే పీస్ లెక్కన పడింది, ఒకటి వచ్చి 13 రూపాయలు ఎంతో పడిందండి ఒక కంకి వచ్చి. అందుకని ఏంటంటే మనం బయట మార్కెట్లో రేటు తెలుసుకొని తెచ్చుకున్నామంటే ₹1 మిగులుతుంది, లేదంటే ఒక్కొక్కసారి ఎక్కువ కూడా ఉంటుందండి బయట కంటే కూడా. ఇంకా పిల్లలకైతే స్వీట్ కార్న్ ఇచ్చేసి ఇంకా నైట్కి అయితే ఇంకేం టిఫిన్ చేయటం లేదు, అన్నం ఉంది, పప్పు ఉంది. అందుకని నైట్కు ఇంకేం చేయకుండా బట్టలు 3 రోజుల నుంచి బయటకు పెళ్లి పనులు అని చెప్పి తిరుగుతూ ఉన్నామని చెప్పాను కదా, ఇంకా ఉతికాల్సినవి, ఆరేయాల్సినవి ఎన్ని ఉన్నాయో, పిండేసినవి కూడా అన్నీ ఓ పక్కన పడేస్తున్నాను. అవన్నీ అయితే మడతలు పెట్టుకుంటా కూర్చున్నాను టీవీ పెట్టుకొని. ఒక్కరోజు మనం ఇంట్లో లేకపోయినా సరే పని ఎంత నిలబడిపోతుందండి, 2వ రోజుకి ఎక్కువ అయిపోతుంది పని. ఏ రోజు ఆ రోజు చేసుకుంటేను. ఇదండి, ఇది నేను చెప్పిన చాపరు బాగుందండి. నేను చాలా రోజుల నుంచి అమెజాన్ వాటిల్లో చూశాను కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ రిలయన్స్లో తక్కువ ఉందండి. ఇదైతే కాస్ట్ ₹270 మనకి ఇంత పెద్దది రాదండి ఎక్కడైనా చూసినా కూడా. బాగా గట్టిగా కూడా ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు ఒక చిన్నది ఉండింది నా దగ్గర, అంటే తాడుతో లాగుతాం కదా, అది ఉండింది, అది విరిగిపోయింది. ఇంకా తర్వాత కట్టర్తోటే కట్ చేసుకుంటూ ఉన్నాను. కాకపోతే సన్నగా కొయ్యాలంటే మాత్రం ఇదైతే బాగుంటుంది. ఇంకా క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి కూడా, క్యాబేజీ ఇలాంటివి కట్ చేసుకునేదానికి చాలా బాగుంటుంది ఇది.
ఒకసారి ట్రై అయితే చేశాను, ఎట్టుంటుందో చూద్దామని. మూత సరిగా పెట్టకుండా తిప్పితే ఎలా తిరుగుద్ది చెప్పండి. అదండి ఊడిపోయింది. మూత సరిగ్గా పెట్టకుండా తిప్పేశాను. చాలా బాగుందండి. నేను అనుకున్న దానికంటే కూడా బాగుంది. సన్న మన గోధుమ రవ్వ వస్తుంది కదా, అంత సన్నగా వచ్చేసింది ఉల్లిపాయ అయితే. మనకి ఆత్రం ఆగదు కదా, ఏదైనా వస్తువు తెచ్చామంటే అది ఎట్లా పని చేస్తుందో చూసేదాకా ఆగదు. మా ఇంట్లో ఒకడున్నాడు ఇవన్నీ టెస్ట్ చేసేదానికి, మావాడు. అది తిప్పి చూసేదాకా ఊరుకోలేదు. అందుకని దీన్ని అయితే ముందు 2 ఉల్లిపాయలు వేసేసి తిప్పాము. చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. ఇంకా టైం కూడా బాగా సేవ్ అవుతుందండి. పొద్దున్నే పిల్లలకి క్యారేజ్ పెట్టాలంటే, సాయంత్రం ఏమన్నా స్నాక్స్ చేసుకోవాలన్నా అలాంటి వాటికి బాగుంటుంది. చూడండి ఎంత సన్నగా వచ్చినాయో. ఇంతకుముందు నా దగ్గర ఉంది చాలా చిన్నది, అది 2 ఉల్లిపాయలే పడతాయి దీంట్లో. ఇప్పుడైతే ఒక 5 ఉల్లిపాయలు దాకా వేసాను చిన్నవి. ఇదండి బాగుంది కదా. దీనికోసం పోయి చాలా వస్తువులు కొనుక్కొచ్చానండి, అంటే ఉపయోగపడేయే, వేస్ట్ ఏం కాదు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.